మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే నేను మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. యా, గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ Thank you. కోర్టు సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి. ఈ సంవత్సరం లేదండి. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్ ఈ హిట్ 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 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్, ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు నచ్చే, మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను, ఎవరిని తాకట్టు పెడదాం. నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే. యా, అంతకంటే ఏముంటుంది. యా. హాయ్ నాని గారు, దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్, మీ లాఠీ చూశాను నేను. సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటి సార్? అది బ్యాచ్ నెంబర్ అండి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాడి చెక్కుకున్న బ్యాచ్ నెంబర్ బేసిక్. ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో కానీ మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళామే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్, బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ, చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు, చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టికులర్లీ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఆ డీటెయిల్స్, న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి, నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో, ఓ ఇలా జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయా అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హీ టోల్డ్ మీ ద ఐడియా, ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవుట్ అని చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్లో ఉన్నాం, త్వరలోనే మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 1-2 మించి ఉంటుందా ఈ సినిమా? హిట్ 1-2 మించి ఉంటుందా? 1-2 లాగా 1-2 మించి ఉంటుందా? 3 100%.